ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు 11 రోజుల్లో మన కోరిక తీరబోయే ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మెథడ్ ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ఎవరైనా కూడా పాటించవచ్చు. ఇది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి. కాబట్టి ఎటువంటి కట్టుబాట్లు అనేది వర్తించవు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ రోజు చేయాలి ఇటువంటి రూల్స్ ఏమీ లేకుండా, నాన్ వెజ్ చేయాలా, పీరియడ్స్ టైంలో చేయొచ్చా, ఇలాంటివి ఏమీ లేకుండా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇది ఎందుకు చేయాలంటే, ముఖ్యంగా మన కోరిక బేస్ చేసి ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. లేదు అంటే ముఖ్యంగా మనీ మెథడ్ అని కూడా చెప్పొచ్చండి. డబ్బు పర్టికులర్ అమౌంట్ మీకు కావాలి అన్నప్పుడు, ఆ యొక్క అమౌంట్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు ఈ యొక్క మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ అనేది వస్తుందండి. ఇంకా ఈ మెథడ్ ఫాలో అవ్వటానికి మేము భర్త కోసం భార్య చేయొచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా భార్య కోసం భర్త చేయొచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఆ కుటుంబంలో ఏ సభ్యుని కోసమైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు అనేది చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా చేసినప్పుడు మీకు ఇంటికే కాబట్టి డబ్బు అనేది వచ్చి తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. మనం పాటించవలసిన ఒకే ఒక నియమం ఏంటంటే, 11 రోజులు కంటిన్యూగా అనేది చేయాలన్నమాట. 11 రోజులు 11 సార్లు అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది మీతో చేరుతుందండి. మన ఛానల్లో చూసుకుంటే చాలా వరకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ, అదేవిధంగా స్విచ్ వర్డ్స్ కానీ చాలా వరకే చెప్పుకొని ఉన్నాము. వాటిల్లో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ ఒక మనీ మెథడ్ అనమాట. ఈ మెథడ్ని ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన పర్టికులర్ అమౌంట్ కోసం మీరు ఎదురు చూస్తూ ప్రయత్నిస్తుండేటప్పుడు తప్పకుండా అది మీకు చేరుతుందనమాట. మన ప్రయత్నం ఎంత ఉంటుందో అంతే విధంగా మనకు అదృష్టం కలిసి వచ్చినప్పుడే కదా మన కోరిక తీరుతుంది. అదేవిధంగా డబ్బు పరంగా మనం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ దానికి తగ్గ అదృష్టం అనేది మనకు లక్ రానప్పుడు మనకు అనుకున్నది జరగకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి ఏంజల్ నెంబర్స్, లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఇలాంటివన్నీ పాటించినప్పుడు తప్పకుండా మన ఆశ అనేది నెరవేరుతుంది. ఇక ఏం చేయాలి అంటే, ముందుగా ఒక బుక్ అనేది, మీరు ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఇవన్నీ రాసుకుంటూ ఉంటారు కదా, అలాంటి బుక్ ఉంటే సూపర్ అనమాట. అలాంటి బుక్కే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక పేపర్స్, A4 షీట్స్ అయినా సరే మీరు వైట్గా ఉండేవి, వైట్ పేపర్ అనేది తీసుకోండి అనమాట. ఈ పేపర్స్ అనేది ఒక 4-5 తీసుకొని పిన్ చేసి పెట్టుకోండి. లేదు అంటే బుక్ అయితే బెటర్ అండి. మనం చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. ఈ యొక్క వైట్ కలర్ పేపర్ తర్వాత మనం డబ్బు పరంగా చేస్తున్నాం కాబట్టి డబ్బుకు సంబంధించి గ్రీన్ కలర్ పెన్ అనేది ఒకటి కొనిపెట్టుకోండి. గ్రీన్ కలర్ పెన్ అయితే మనకు ధన వశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే కుబేరుడికి ఇష్టమైన ఒక కలర్ అని చెప్పుకోవచ్చు. పచ్చ అనేది ఒక పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ పెన్నుతో అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏం రాయాలంటే ఒకే ఒక నంబర్ అండి. ఈ నంబర్ని మీరు 11 సార్లు అనేది A4 షీట్లో రాసుకోవాలి. A4 షీట్ అంటే ప్యూర్ వైట్ పేపర్, అది బుక్ అయినా సరే మీరు పేపర్ అయినా సరే మీరు రాసేటప్పుడు 11 రోజులు రాయాలి కదా. ఒక 11 సార్లు ఈ నంబర్ రాశారు, ఇంకా మిగతా పక్కన స్థలం ఉందంటే రేపు పక్కన కూడా మీరు 11 సార్లు రాసుకోవచ్చు. వెనకాల ప్లేస్ ఉందంటే వెనకాల కూడా రాసుకోవచ్చు అనమాట. 11 రోజులు మీకు గ్యాప్ ఉండే వరకు కూడా రాసుకోవచ్చు, కానీ 11 సార్లు కాబట్టి కౌంటింగ్ ముఖ్యం. మనం ఎక్కువ రాయకూడదు, తక్కువ రాయకూడదు, కరెక్ట్గా 11 సార్లు రాయాలి. కాబట్టి మీరు నంబర్స్ అనేది వేసి పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్స్ వేసుకొని, ఈ నంబర్ ఒకే ఒక నంబర్ అండి, ఈ నంబర్ని రాస్తే చాలు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే నంబర్ని ఒక స్క్రీన్ షాట్ అని తీసి పెట్టుకోండి. ఎందువల్లంటే ఆ నంబర్స్ అనేది మారకూడదు, సేమ్ యాజ్ యూజువల్గా ఉండి ఈ నంబర్ని మీరు ఒక 11 సార్లు అనేది రాయాలి ప్రతిరోజు కూడా. ఇక ఆ నంబర్ ఏంటి అంటే 2979282115 2979282115. ఈ నెంబర్ని 11 సార్లు అనేది రాయండి. మీరు ఎక్కువగా రాయకూడదు, తక్కువగా రాయకూడదు, కరెక్ట్గా 11 సార్లు అనేది రాయాలా.
28215 ఈ యొక్క నంబర్ని 11 టైమ్స్ రాయండి. 11 సార్లు రాయాలి. 11 రోజులు కంటిన్యూగా రాయాలి. అది మీరు సాయంత్రం రాసుకుంటారా, ఉదయం రాసుకుంటారా, లేకపోతే మధ్యాహ్నం రాసుకుంటారా, ఆఫీస్ టైంలో రాసుకుంటారా, అది మీ ఇష్టం. ఎప్పుడైనా సరే రోజులో ఒకసారి రాస్తే సరిపోతుంది. తప్పకుండా 11 రోజులు కంటిన్యూగా చేయండి. తప్పకుండా మీకు మంచి ధన లాభం అనేది కలుగుతుందన్నమాట. ఇక మీకు డబ్బు చేరిన తర్వాత మీరు ఈ యొక్క పేపర్ని బుక్లో రాశారనుకో బుక్లోనే ఉంచేసుకోవచ్చు. లేదు మాకు ఈ పేపర్ అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని చించి మీరు కాల్ చేయొచ్చు అనమాట. అంటే ఆ దీపంలో పెట్టి కాల్ చేసేయచ్చు. కాల్చటం అనేది మనం అపశకునంగా తీసుకోకూడదు. అది అగ్నికి ఆహుతి ఇచ్చేసామని కాల్ చేసి బూడి చేసి గాలిలో ఊదేసేయండి. లేదు అంటే మా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఆ యొక్క బుక్ మేము మెయింటైన్ చేస్తున్నాం, ఆ బుక్లో ఉందంటే నో ప్రాబ్లం, అలాగే ఉంచుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట. మళ్ళీ కూడా ఒకవేళ మరొకసారి మేము ప్రయత్నించాలి, మరొక కోరిక కోసం మరొకసారి మాకు డబ్బు అవసరమైనప్పుడు ప్రయత్నించాలి అన్నప్పుడు ఒక 15 రోజులు అనేది గ్యాప్ ఇచ్చి, అంటే ఈ నెలలో రాశారు 11 రోజులు అయిపోయింది, తర్వాత మళ్ళీ 1వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ కూడా మీరు పాటించవచ్చు. ఒక 15 రోజులు వదిలేసి మళ్ళీ పాటించండి. అంటే నెలకు ఒకసారి మీరు ధారాళంగా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. తప్పకుండా మీకు మంచి లాభం అనేది ఉంటుందండి ధనపరంగా. అదేవిధంగా మేము ఈ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది, ఈ మెథడ్ ఫాలో అవుతే సరిపోతుందా, మాకు డబ్బులు వచ్చేస్తుందంటే అలా ఏం కాదండి. మీరు చేసే ప్రయత్నంలో మంచి ప్రయోజనం అనేది ఉండి మీకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.